మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. ప్రపంచమంతా నా మాట వింటుంది. అమెరికా ప్రెసిడెంట్ నుండి అమలాపురం సర్పంచ్ వరకు నాకు తెలియని వారంటూ లేరు అంటూ డబ్బాలు కొట్టే మన డబ్బా పాలు నాతో ఉన్నాడు. హలో పాలు. ఏంటి డబ్బా గిబ్బా అని వాగుతున్నావు? నా గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. జాగ్రత్తగా మాట్లాడు. ఓ ప్రపంచ శాంతి కార్మికుడా, అదే కౌమికుడా, కొంచెం శాంతించవయ్యా శేర్లింగంపల్లి. లేకపోతే ఏచి మాట్లాడుతున్నావు? ట్రంప్ లాంటివాడికే నా సపోర్ట్ ఇచ్చి గెలిపించాను. తర్వాత ఎక్స్ట్రాల్ చేస్తే తోక కత్తిరించాను. మళ్ళీ మనసు మార్చుకుని నన్ను ట్రంప్ ప్రాధాయపడితే ప్రాయశ్చిత్తం పొందాడు కదా అని ఈసారికి సపోర్ట్ చేస్తున్నాను. ఒక ట్రంప్ ఏంటి, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్, జింబాబ్వే, కెన్యా, ఆస్ట్రేలియా, 1-2 దేశాలు కాదు, 155 దేశాల ప్రెసిడెంట్లు నా మాట వింటారు. నా చిన్నప్పటి నుండి నీ రీలు వింటున్నాలే కానీ మనకే రాష్ట్ర రాజకీయాలే సరిగ్గా అర్థమై సావు. ఇంకా నువ్వు అంతర్జాతీయ రాజకీయాలు చెప్తే అట్ట. కాసేపు మన లోకల్ రాజకీయాల్లోకి వచ్చేయి నాన్న, వచ్చేయి. మరి లేకపోతే పాలంటే లోకల్ అనుకుంటువా? ఇంటర్నేషనల్ నీ ఎవరు తగ్గేదేలే. అబ్బబ్బా, నీ డప్పు నువ్వు కొట్టుకోవడంలో నీకు నువ్వే సాటి, నీకెవరూ లేరు పోటీ. ఏంటి పంచులేస్తున్నావు? త్రివిక్రమ్ నువ్వు రూమ్మేట్సా? కాదు, క్లాస్మేట్స్. నీకేమన్నా డౌటా? అయినా దావోస్ వెళ్ళి బాబు గారు ఏమీ పట్టుకురాలేదు, రేవంత్ ఏం పట్టుకురాలేదు, ఇంకెవరు ఏం పట్టుకురాలేదు అని ఏదేదో వాగుతున్నావు. వాగుడు కాదు, వాస్తవం. అసలు బిల్ గేట్స్ ని బాబుకి పరిచయం చేసింది పాలు. ఒక 10 నిమిషాలు బిల్ గేట్స్ ని కలవాలి, నాకు ఆయన అపాయింట్మెంట్ కావాలి అని బాబు ప్రాధాయపడితే ఫోన్ లేని అవకాశం కల్పించాను. ఇవాళ నేను ఆయనకి చేదైపోయాను. అంటే నువ్వేమంటావు? దావోస్ కి నిన్ను కూడా తీసుకెళ్లాల్సిందంటావా? ఓరి పిచ్చోడ అంటువేటి, నన్ను తీసుకెళ్ళాలి కదా. నేను లేకుండా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ తో మీటింగ్ పెట్టుకుంటారా? ఇదెక్కడ అన్యాయం? బాబు గారు వెళ్ళారు, ఏం మాట్లాడారు, ఏం చేశారు అనేది త్వరలోనే ఆయన వివరిస్తారు. ఆయన అన్ని ఆలోచించుకునే చేస్తారు కదా. ఈలోపే నీ ఏడుపేంటి? ఆ రోజు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకావ్ అని బయట పబ్లిక్ నిన్ను ఏకేస్తున్నారు పాలు. అలాంటిదేం లేదు. నేను మాట్లాడలేదంటే అప్పుడు ప్రెసిడెంట్ మీటింగ్స్ తో కొంచెం బిజీగా ఉండి ఉంటానేమో. నీ ప్రెసిడెంట్ మీటింగ్లు పాడుగాను. ఎందుకు నీ మాటలతో రోజు రోజుకి జోకర్లా మారిపోతున్నావు? అది సరే గాని ఏంది చిరంజీవిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేను ఎవరినైనా అంటాను. చిరంజీవినైనా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబునైనా, లోకేష్ నైనా, ఆఖరికి మోడీనైనా సరే, నా దృష్టిలో వాళ్ళంతా ఒకటే, ఎవరు ఎక్కువ కాదు. వాళ్ళందరినీ మించి నువ్వే గొప్ప, నువ్వే తోపు అంటావా? అదే కదా నేను మొట్టమొదటి నుంచి చెప్పేది. నీకు అర్థం కాలేదా? ఇదిగో, వేరే వాళ్ళ గురించి నేను నిన్ను ఆపను గాని చిరంజీవిని మాత్రం దయచేసి ఏమనకు. ఆయన చాలా మంచి మనసు ఉన్నాడు. ఏంటి, నాకన్నా మంచి మనసు ఉందా చిరంజీవికి? అంటాను, ఎన్నైనా అంటాను. నీకేటి నొప్పి? ఇదిగో, చిరంజీవిని ఉత్త పుణ్యానికి నోరు పారేసుకున్న మోహన్ బాబు, గరికిపాటి, జీవిత రాజశేఖరు, జగన్ లాంటి వాళ్ళ పరిస్థితి చూసావుగా. వాళ్ళకి మెగా శాపం తగిలింది. ఒక్కొక్కరికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అందుకే మంచివాడి జోలికి పోవద్దు నాన్న. అంటే చిరంజీవి నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు తెలీదా చిరు గురించి? వాళ్ళందరూ అంటున్నప్పుడు నేనే చిరంజీవిని తిట్టొద్దని చెప్పాను. వాళ్ళు ఊరుకోలేదు, అయినా తిట్టారు. నేనే వారందరినీ శపించాను. అందుకే ఒక్కొక్కరికి బ్యాండ్ పడింది. అంటే నేనంటే ఏదో ఫ్రెండ్లీగా అంటాలే. అంటే నువ్వు ఏ సిచ్యువేషన్ని వదలవా? ఆఖరికి ఇది కూడా నీ ఖాతాలో వేసేసుకున్నావా? ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా నా బ్లెస్సింగ్స్ తోనే జరుగుతాయి. నా బ్లెస్సింగ్స్ ఉంటేనే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఏంటి ఆలకిస్తున్నావా? ఇదిగో, నీ సొల్లు వినే ఓపిక నాకు లేదు. ఏట్రా పిల్లకోడా, నాది సొల్ల. నేను ఉప్పులూరులో ఉప్పర సోది చెప్పేవాళ్ళ కనపడుతున్నానా నీ కంటికి? కాదు, ఉప్పాళ్ళలో ఉప్పు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నావు. ఆల్రెడీ ఈ మధ్య గెటప్లేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసావుగా. నా మాటిని సినిమాల్లో చేరిపోకూడదు, మంచి కమెడియన్గా అయిపోయేవాడివి, అందరినీ నవ్వించేవాడివి. తప్పురా పిల్లకోడా, చాలా మంది సినిమాలో కమెడియన్స్ ఉన్నారు. వాళ్ళు పట్టుకొట్టడం నాకు ఇష్టం లేదు. పోనీ ఈ రాష్ట్ర రాజకీయాలు వదిలేసి అంతర్జాతీయ రాజకీయాలు చూసుకోవచ్చుగా. ఏదో ఒక దేశపు ప్రెసిడెంట్గా పోటీ చేయొచ్చుగా. గుడ్ క్వశ్చన్.
ఎక్సలెంట్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగువారే కాకుండా ప్రపంచం అంతా కూడా నా రాక కోసం ఎదురు చూస్తోంది. ఏటో ఒక్క దేశానికి ప్రెసిడెంట్ కాదు, టోటల్ ద వరల్డ్ మొత్తానికి ప్రెసిడెంట్ గా ఉండాలని అనుకుంటున్నాను. ఏంటి ప్రపంచం మొత్తానికి ప్రెసిడెంట్ వా? పెద్ద స్కెచ్చే. మరి ఇంకెందుకు ఆలస్యం? అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తావు కదా, నీ చేతుల్ని కూడా నీ నెత్తి మీద పెట్టుకుని నీకు నువ్వే బ్లెస్సింగ్స్ ఇచ్చుకోకూడదు? వద్దురా బాబు. అదేంటి, నీ బ్లెస్సింగ్స్ కి పవర్ ఉంటుందని నువ్వే అన్నావుగా, మరి ఇప్పుడు నీ బ్లెస్సింగ్స్ కి నువ్వే భయపడతావేంటి? అంటే ఏదో ఉంది, ఏదో జరిగింది. చెప్పు నాన్న. నా నక్రామ్ కూడా ఏం చెప్పమంటావు? ఏం చెప్పినా సొల్లు చెప్పకుండా నిజం చెప్పు, నాకు నిజమే కావాలి. సరే, పచ్చి నిజం చెప్తున్నాను, బాగా ఆలకించు. ఒకప్పుడు దేశ విదేశాల ప్రెసిడెంట్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు నా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను, అందరికి మంచి జరుగుతుంది కదా అని ఒకసారి టెస్ట్ చేసుకుందామని నా నెత్తి మీద చేతులు పెట్టుకుని నన్ను నేనే బ్లెస్ చేసుకున్నాను. మరి ఆ రోజు నా బుర్రలో ఏ నరం కట్ అయిందో ఏమో తెలియదు, కానీ అప్పటి నుండి నా మైండ్ సరిగ్గా పనిచేయటం లేదు. నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇదిగో నీ ముందు ఇలా కమిడియన్లా కూర్చోవలసి వచ్చింది. ఓ అదే సంగతి. ఆ చేతులు కాస్త దూరంగా ఉంచు నాన్న. చెప్పినంత వరకు చాలే గాని ముందు ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపో. చూశారుగా మన బ్లెస్సింగ్స్ వీరుడు, గొంతు చించుకుని అరవందే మాట్లాడని శాంతి స్వరూపుడు, కోతల రైడు, డబ్బా వీరుడు కేఏ పాల్ మనోగతం. ఇది వాటి మన షో. మరొక ఇంపార్టెంట్ పర్సన్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.